జాబ్ లేకపోయినా హోమ్ లోన్. తమకంటూ ఓ ఇల్లు ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకోసమే ఒక్కో రూపాయి జమ చేసి సొంతంటి కలను నిజం చేసుకోవాలనుకుంటారు. అయితే ఇంటి కొనుగోలు, నిర్మాణం అనుకున్నంత ఈజీ కాదు. ఇందుకోసం దాచుకున్న డబ్బంతా పెట్టాలి. అయినా సరిపోకపోతే రుణం తీసుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య అనేక బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. తక్కువ వడ్డీకి ఇంటి రుణాలు అందిస్తూ ఖాతాదారులకు ఆకర్షిస్తున్నాయి. అయితే ప్రతి నెల జీతం తీసుకున్న ఉద్యోగులకే బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ కొన్ని నిబంధనల ఆధారంగా జాబ్ లేకపోయినా హోమ్ లోన్ పొందవచ్చు. మరి అలాంటప్పుడు ఏ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి? బ్యాంకులు ఏ ఏ విషయాలను పరిగణలోకి తీసుకొని రుణాలు ఇస్తాయి? ఇప్పుడు చూద్దాం. వయసు. స్వయం ఉపాధి పొందే వారికి లోన్స్ ఇచ్చే సమయంలో బ్యాంకులు ముఖ్యంగా వయసును పరిగణలోకి తీసుకుంటాయి. తక్కువ ఏజ్ ఉన్న వారికి త్వరగా రుణాలు మంజూరు చేస్తుంటాయి. ఎందుకంటే వీరైతే రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఎక్కువ సమయం ఉంటుంది. ఈఎంఐ ద్వారా ఎక్కువ కాల పరిమితి ఎంచుకుంటే ప్రతి నెలా చెల్లించాల్సిన మొత్తం తక్కువే ఉంటుంది. కాబట్టి ఇది యువకులకు సులభంగా ఉంటుందని బ్యాంకులు భావిస్తాయి. ఆర్థికపరమైన డాక్యుమెంట్లు. ఉద్యోగం లేని వ్యక్తికి బ్యాంకులు రుణం ఇచ్చే ముందు వారి 2 ఏళ్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్తో పాటు లాభ నష్టాలు, బ్యాలెన్స్ షీట్ వంటి వివరాలను పరిశీలిస్తాయి. వీటి ద్వారా బ్యాంకులు ఆ వ్యక్తి నికర ఆదాయాన్ని లెక్కిస్తాయి, లాభ నష్టాలను అంచనా వేస్తాయి. మరికొన్ని బ్యాంకులు వ్యాపార స్థిరత్వాన్ని తనిఖీ చేస్తాయి. ఆ వ్యక్తి సంబంధించిన వ్యాపార వృద్ధితో పాటు భవిష్యత్తు ఎలా ఉంటుందని కూడా అంచనా వేసి అర్హుడు అనిపిస్తే అప్పుడు లోన్ మంజూరు చేస్తారు. క్రెడిట్ స్కోర్. ఉద్యోగం ఉన్నా లేకపోయినా బ్యాంకులు రుణాలు ఇచ్చే ముందు ఆ వ్యక్తి క్రెడిట్ స్కోర్ను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు. ఆ స్కోర్ ఆధారంగానే వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ అనేది సదరు వ్యక్తి రుణాలను సకాలంలో చెల్లిస్తాడా లేదా అని చూపిస్తుంది. కాబట్టి క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి ఉద్యోగం చేయకపోయినా గృహ రుణం పొందొచ్చు. కానీ స్కోర్ ఎక్కువగా లేకపోతే రుణం మంజూరు అవ్వడం కష్టమవుతుంది. సాధారణంగా ఈ క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. కనీసం 750 నుంచి 800 కన్నా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇతర ఆదాయాలు. రుణం తీసుకునే వ్యక్తికి ఇతర ఆదాయాలు ఏమైనా ఉన్నాయా, కేవలం వ్యాపారం పైన ఆధారపడి ఉన్నాడా అని కూడా బ్యాంకులు చూస్తుంటాయి. వేరే ఇంటి నుంచి వచ్చే అద్దె, పెట్టుబడులు, రాబడి, రియల్ ఎస్టేట్ వంటి అదనపు ఆదాయాలు ఉంటే అది మంచి సంకేతంగా భావించి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకొస్తాయి.